నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఉప సర్పంచ్కి చెక్ పవర్ తీసేసారని కొందరు అంటా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది కానీ అసలు ఏది నిజం ఏది అబద్ధం అని నమ్మని పరిస్థితిలో ఉంది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచ్లు లక్షలు పెట్టి బోలెడు లక్షలు పెట్టి లక్షలు తగలేసి ఉప సర్పంచ్ పదవిని కొనుక్కున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఉప సర్పంచ్ల పొట్ట కొడుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వానికి మూనిందా అనే సంకేతాలు నిన్న అసలు పూర్తి స్థాయిలో నిజంగా అది నిజమైతే దుమ్మెత్తి పోస్తున్నారు. ఈరోజు క్యాంప్ ఆఫీసులో ఎంబడి తిరుగుదురు. క్యాంప్ ఆఫీసులో ఎంబడి ఎమ్మెల్యేలను గల్లబట్టి నిలదీసి అంత కోపం వచ్చింది ఒక్కొక్కరు ఉప సర్పంచ్లకు. చాలా ఖర్చు పెట్టారు కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏది క్లారిటీ లేదు. ఇచ్చిరాని కొందరు అంటారు, తీసేసిరాని కొందరు అంటారు, అసలు ఉప సర్పంచ్ చెక్ పవర్ లేదని కొందరు అంటారు. ఇది చూడాల్సిన అంశం. శనార్థి తెలంగాణలో వచ్చిన ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకున్నాం. అలాగే పెద్దపల్లి రాజన్న నేటి మాట కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. చూద్దాం ఒకసారి. ఈ నేటి మాట తీసుకుంటే, ఈ సమాజం స్వార్థంతో పోటీ పడుతుంది. సాటి మనుషులకు మంచి చేయాలన్న ఆలోచన రాకుండా పోతుంది. ఎవరికి వారే నిస్సిగ్గుగా బ్రతుకుతున్నారు. ఈ లోకంలో నిస్వార్థంగా బ్రతికిన త్యాగధనులు మర్చిపోతున్నారు. బ్రతికినంత కాలం జనం కోసమే జీవించిన మహానుభావులను యాది మారుస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకునే వెసులుబాటు ఉన్నా పైసకు ఆశపడకుండా వాళ్ళను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పాటుపడ్డారు. వాళ్ళు కనుసైగ చేస్తే విలువైన బంగ్లాలు, ఖరీదైన కార్లు క్షణాల్లో కళ్ళ ముందర ఉండేవి. అవేవి అక్కర్లేదంటూ జనం కోసం బ్రతికారు. నిత్యం ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజల పక్షమై ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ మహానీయుడు మరణం ఎంతో మందిని కంటతడి పెట్టించింది. వాళ్ళ త్యాగాలను ఈ సమాజం స్మరిస్తుందంటూ పెద్దపల్లి రాజన్న. ఈ సమాజం స్వార్థంతో పోటీ పడుతుందంటే నిజంగా మనం బ్రతకడానికి మనం ఉన్న డబ్బులు ఉన్నా కానీ లక్షలు ఉన్నోడు కోట్లకే పడతాడు, కోట్లున్నోడు ఇంకా కోటీశ్వరుడు కావాలని కోరికతో ఉంటాడు. కానీ పేదవారికి సాయం చేయాలనే గుణం నిజంగా చాలామంది అరుదుగా తక్కువలో చూస్తుంటాం. కొంతమంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం. చాలామంది అంటే వాళ్ళు నిజంగా సంపాదించుకోవాలంటే చాలా కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఈ పదవులు కాదు ముఖ్యం, ప్రజల గుండెల్లో ఉండిపోవాలి, ప్రజలకు ఎల్లకాలం జీవితాంతం మనం పేరు తలుచుకున్నట్టు చేయాలన్నట్టు వాళ్ళు కొంతమంది నాయకులు చూస్తూ ఉంటాం. స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు చూస్తూ ఉంటాం. అలాంటి నాయకులను నిజంగా ప్రజలు ఎన్నుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రజలు ఏ నాయకుడైతే మనకు నిస్వార్థంగా స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిని ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి నాయకులు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనకు మార్పు అనేది సాధ్యమవుతుంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వార్తలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుంటే, రాజ్ ఠాగూర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలే ఖండించిన కాంగ్రెస్ నేతలు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్పై కౌశిక హరి చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ చింతల ప్రశాంత్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ పూటకో పార్టీ మారే నాయకుడు కౌశిక హరి వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యం వ్యాఖ్యలను చేస్తే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ ఉర్మెట్ల రాజలింగం మాట్లాడుతూ రాజ్ ఠాగూర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సర్పంచ్ చింతల ప్రశాంత్ హత్య విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని కౌశిక హరిని ప్రశ్నించారు. పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడాలని సూచించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్ చింతల ప్రశాంత్ హత్య అంశాలపై అంతర్గా మండల కేంద్రంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఒక వార్త. ఇది పెద్ద సంఖ్యనంట. అయితే సరే, ఇక స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి పైన ఇవన్నీ ప్రతి విమర్శలు ఇవన్నీ సహజమే. రాజ్ ఠాగూర్ పైన వాళ్ళు విమర్శలు చేస్తే దానికి స్పందిస్తున్నారు. నిధులు ఇవ్వరు, పనులు మాత్రం ఆగవు. ప్రభుత్వంపై ఆశా కార్యకర్తల రణబేరి. చేల్పూర్ పిహెచ్సి ముందు ధర్నా. వెట్టి చాకరీ చేయడానికి మేము బానిసలం కాదు, కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇవ్వకుంటే పనులు చేసే ప్రసక్తే లేదు అంటూ ఆశా కార్యకర్తలు తెగేసి చెప్పారు. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వారు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మండల అధ్యక్షురాలు తాడూల లత నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2022-23 సంవత్సరాలకు గాను సంబంధించిన లెప్రసీ బిల్లులు, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు, పల్స్ పోలియో బకాయిలు 3 ఏళ్లు గడుస్తున్న చెల్లించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది మంది కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది కీలకంగా చూడొచ్చు. మనం
వీళ్ళ ఆశా కార్యకర్తల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే వీళ్ళకు రావాల్సిన బోనస్లు కానీ ఏది పల్స్ పోలియో దీనికి సంబంధించిన డ్యూటీలు ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన బోనస్లు కూడా ఇస్తలేరట. 3 సంవత్సరాల నుంచి ఆపుతున్నారట. 2022-23 సంవత్సరానికి గాను సంబంధించి లెప్రసరీ అంటే 2022-23కి సంబంధించి 3 సంవత్సరాల కింద 2-3 సంవత్సరాల కింద జరిగిన సంబంధించిన బిల్లులు కూడా ఇస్తూనే లేరంటే గవర్నమెంట్కు ప్రజల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉంది, చిన్న సన్నకారు ఉద్యోగుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉంది, చిన్న ఉద్యోగుల పైన ఏ పాటి చిత్తశుద్ధి ఉంది అనేది ఒక్కసారి మనం చూసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ అనేది ఏ విధంగా నడుస్తుంది అనేది చూడాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల జోస్. మైనార్టీ జిల్లా అధ్యక్షుడు వాజిద్ ఆధ్వర్యంలో చేరికలు, నూతన సభ్యులకు కండువాలు కప్పి ఆహ్వానం, మైనార్టీల బలోపేతానికి పిలుపునిచ్చిన అరుణ. పార్టీ అధికారంలోకి రాగానే సచార్ కమిటీ సిఫార్సు అమలు. రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా వెల్లడని ఒక వార్తను చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ వాజిద్ ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. కాజా ఫైముద్దీన్, ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ బారీ, బర్కత్, ఇమ్రాన్ ఖాన్, హుస్సేన్ మహమ్మద్, సయ్యద్ హుస్సేన్ ఖాన్, ఇమ్రాన్ మన్వర్, అంజాద్ హుస్సేన్ తదితరులు పార్టీలో చేరి ఆన్లైన్ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. నూతన సభ్యులకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షులు గంగిపిల్లి అరుణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ పాషా మాట్లాడుతూ మైనార్టీ అగ్రవర్ణాలు సంవత్సరాల తరబడి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఏ పార్టీ మైనార్టీలకు న్యాయం చేయలేదని పేర్కొన్నారు. బీసీ రాజ్యాధికార లక్ష్యంతోనే ప్రజా గొంతుక తీర్మానం వలన తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మాజీలకు కాకుండా కొత్త రాజకీయ నాయకత్వానికి ప్రాధాన్యం ఉంటుందని, యువత ముఖ్యంగా మైనార్టీలు రాజకీయంలోకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీల అధికారంలోని రాగానే సచార్ కమిటీ ద్వారా మైనార్టీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు గంగిపిల్లి అరుణ మాట్లాడుతూ మైనార్టీలు పార్టీ బలోపేతంలో కీలకంగా పాత్ర పోషించాలని సూచించారు. మేమెంతో మాకంత నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అగ్రవర్ణాల దోపిడీని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ చాంద్ పాషా, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ వజీద్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తను చూస్తున్నాం. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మైనార్టీలు పెద్ద సంఖ్యలో చేరుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మొన్న కరీంనగర్ నుంచి నాకు మెసేజ్ పెట్టిండు, ఇది బీసీల పార్టీ ముస్లింల పార్టీ అని పెట్టిండు. మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుంది, ఏ ఒక్కరిది పార్టీ కాదు, ఇది అందరికీ సముచిత స్థానం ఉంటుంది. బరాబర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కలుపుకొని పోతాం, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. ఇదే నా సమాధానం. వాళ్ళకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వాళ్ళకు ఇదే నా సమాధానం. అందరూ కలుపుకపోతేనే పార్టీ అవుతుంది, అందరినీ కలుపుకొని పోతేనే పార్టీ అవుతుంది. ఏ ఒక్కరితో కూడా ఏ సమూహంతో కూడా ఎవరితో కూడా అందరు కలిసి కట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే పార్టీ బలోపేతానికి సిద్ధమవుతుంది. ఈ విడదీసి పరిపాలించడం అనేది మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉండదు. త్వరలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీలు 28న కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలు నియామకం త్వరలోనే చేపడతామని కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్పొరేషన్ స్థాయి పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిని 4 జోన్లుగా విభజించి ఒక్కో జోన్కు ఒక్కో స్వాతంత్ర సమరయోధుడిని పేరు పెట్టే వినూత ఆలోచన ఉందన్నారు. ఈ స్వాతంత్ర సమరయోధులలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా ఉంటారా, లేకపోతే ఓన్లీ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారా అనేది చెప్పాలి. రోడ్డు ప్రమాదంపై కలెక్టర్ సీరియస్ వార్నింగ్. బ్లాక్ స్పాట్ వద్ద నిర్లక్ష్యం సహించం. జనవరి అంతా రోడ్డు భద్రత మాసోత్సవాలు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అనే ఒక వార్తను చూస్తాం. అయితే జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పమ్మల సత్పతి హెచ్చరించారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ప్రాణ నష్టం జరగకుండా ప్రకటబందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఈ సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకున్న చర్యలు ప్రమాదకరమైన కలెక్టర్ సమీక్షించారు అని వార్తని ఇక్కడ పూర్తిగా చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక జిల్లాలోనే కాదు, కరీంనగర్ జిల్లాలో అనేక చోట్ల కూడా పల్లెటూర్లలో కూడా బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. అంటే యాక్సిడెంట్ అయ్యే ప్లేసులు ఇక్కడ ఉన్నాయి, టర్నింగ్ల మీద కానీ చాలా ప్రమాదంగా ఉంది. ఆర్ఎన్బి వాళ్ళు కూడా ఎలాంటి భద్రత లేకుండా అసలు ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, మెల్లగా వెళ్ళండి అనే భద్రత లేకుండా కూడా ఇది ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించి నిజంగా పల్లెటూర్లలో ఎక్కడెక్కడైతే ఈ యాక్సిడెంట్ ఎక్కువ శాతం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నదో అక్కడ ఈ భద్రతా ఏర్పాటు చేయాలి. అంటే ఒక సూచన, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయి అనే సూచన ఏర్పాటు చేయాలి. నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.
పేదల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర, ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సిగ్గుచేటు, వికాసిత్ భారత్ జీరామ్జీ బిల్లును రద్దు చేయాలి, కరీంనగర్లో వామపక్ష పార్టీల డిమాండ్ అని ఒక వార్తను చూస్తున్నాం. అయితే మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఏది మహాత్మా గాంధీ పేరు మార్చారని వాళ్ళు అంటారు. మరి మొత్తానికే వీళ్ళు స్కీమే మార్చేస్తారా లేకపోతే తీసేస్తారా? వీళ్ళకి ఈ ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళది కథ అవా. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈయన ఈ కేసీఆర్ రాగానే టీఎస్ను ఏది టీజీ అన్నాడు టీఎస్ చేసిండా, మళ్ళీ ఈయన టీజీ అన్నాడు టీఎస్ చేసిండు, మళ్ళీ ఏది రేవంత్ రెడ్డి రాగానే టీఎస్ను టీజీ చేసిండు. ఇగో ఇది రాష్ట్రంలో మరి ఈ కోట్ల అప్పు వీళ్ళు ఇంట్లో రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి కడుతుండా లేకపోతే కేసీఆర్ ఇంటికెళ్ళి కడుతుండా? ఈ కోట్ల అప్పులు తెలంగాణ ప్రజల మీద మోపుతూ ఇదంతా ఏం కథ ఇదంతా? అయితే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ వామపక్షాలు ధర్నా చేస్తూ ఉన్న సంగతి చూస్తున్నాం. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళు పేరుకు పెద్దరికానికి పోకుండా మీ ఎంబడి మేమేదో ముఖ్యమంత్రులం అయిపోయినా ఉప ముఖ్యమంత్రులం అయిపోయిన ఫీల్ అవ్వకుండా ప్రజల సమస్యలు అసలు సర్పంచ్లకు కావాలంటే గతంలో ఎన్నుకోండి, గతంలో చూడండి. అంటే గ్రామ పంచాయతీలకు నిధులు రావని అంటలేను, వస్తాయి, కానీ ఆ నిధులకు తగ్గట్టు ఖర్చు అనేది చూసుకోండి. దయచేసి ఖర్చు అనేది చూసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మన పేరుకు పెద్దరికానికి ఏమైనా ఉంటే అమ్ముకొని అప్పులు చేసుకుంటే తర్వాత నేను ఎవడు పైసలు ఉన్న రోజులే అధికారం ఉన్న రోజులే నీకు నమస్తేలు పెడతారు, దండాలు పెడతారు, ఛాయలు తాగిపిస్తారు అన్నీ. అరే మనోడు రాబాయ్ అంటే అధికారం పోయినాక కుక్క కూడా దిగదు. మీరు గుర్తుపెట్టుకున్నది, మీరు మంచి చేస్తే ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ప్రజలకు చేయండి, కానీ ఎంబడి తిరిగే వాళ్ళని తినిపించుడు తాగిపించుడు ఇవన్నీ పెట్టి ఆగంగా కూరి. రానున్న రోజులలో ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి నిజంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేయాలని మనస్ఫూర్తిగా మనం వీడబ్ల్యూ న్యూస్ ద్వారా కోరుకుంటున్నా. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.